తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన కర్నూలు పోలీసులు బస్సు దగ్ధం కేసులో నోటీసులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు అందించారు. కర్నూలులో బస్సు దగ్ధానికి మద్యమే కారణము అని ప్రచారం చేశారు అని నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే 27 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా శ్రీహరికి కూడా ఈ నోటీసులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ ప్రజా సమస్యలపై మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే చంద్రబాబు వణికిపోతున్నారని అన్నారు. వాళ్ళ ద్వారా శ్రీహరి గారి పేరు చెప్పించుకొని శ్రీహరి గారికి నోటీసులు కేంద్ర కార్యాలయంకి వచ్చేసింది నీ పోలీసు వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నాం. నువ్వు తిట్టిస్తావు, దాని మీద స్పందిస్తే నా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని అన్నావు. ఈరోజు నా కేంద్ర కార్యాలయానికి నోటీసు పంపించావు, స్వయానా పార్టీ ప్రధాన కార్యదర్శికి పంపించావు. మరి దీన్ని ఏమని చూడాలి? ఇప్పుడు ఈ అవమానాన్ని మేమేమని చెప్పాలి ఈ సమాజానికి? అంటే ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఏ ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి వీల్లేదు, ఎవ్వరు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడానికి వీల్లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షించడానికి వీల్లేదు. మా పార్టీ కార్యాలయం చుట్టూరేని ఇంటెలిజెన్స్ ఎంతమంది ఉందో బాహ్య ప్రపంచానికి అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్ అంటే నీకు భయం, జగన్మోహన్ రెడ్డి నడకంటే భయం, జగన్మోహన్ రెడ్డి మాట అంటే భయం, జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే భయం, జగన్మోహన్ రెడ్డి లేస్తే భయం, జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే భయం, జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కితే భయం, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఎక్కితే భయం. భయం 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 పేరే జగన్మోహన్ రెడ్డి. అందుకే నిన్ను ఓడించడానికి పుట్టినవాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.